2025 మే నెలలో భారత వైమానిక దళం ఘన విజయం సాధించిన సంఘటన ఆపరేషన్ సింధూర్. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తన చురుకైన సాంకేతిక ఆధారిత ప్రతీకార చర్యగా పాకిస్తాన్పై ఈ వైమానిక దాడిని చేపట్టింది. ఇది కేవలం 6 గంటల్లోనే రూపొందించబడిన రహస్య మిషన్. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం అత్యాధునిక యుద్ధ సాంకేతికతను ప్రదర్శించింది. ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, ఏఐ ఆధారిత ఎక్స్ గార్డ్ డెకాయ్ వ్యవస్థ ప్రధానంగా వాడబడ్డాయి. ఈ డెకాయ్ వ్యవస్థ ద్వారా శత్రు రాడార్ వ్యవస్థలను మోసం చేయడంలో భారత్కు అపూర్వ విజయాలొచ్చాయి. ఎక్స్ గార్డ్ వ్యవస్థను ఇజ్రాయిల్కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. ఇది 30 కిలోల బరువుతో 100 మీటర్ల ఫైబర్ ఆప్టిక్ తాడుతో విమానం వెనుక నుంచి సిగ్నల్స్ పంపుతుంది. ఇది నిజమైన విమానంలా కనిపించి శత్రు క్షిపణులను తన వైపు ఆకర్షించి అసలైన విమానాన్ని రక్షిస్తుంది. దీంతో పాకిస్తాన్ వాయుసేనలో ఉన్న రాడార్లు, క్షిపణుల వ్యవస్థలు గందరగోళానికి లోనయ్యాయి. ఈ ఆపరేషన్ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన J-10C ఫైటర్లలో ఉన్న KLJ-7A AESA రాడార్లు, చైనా నుంచి దిగుమతి చేసిన PL-15E క్షిపణులు ఇవన్నీ భారతీయ టెక్నాలజీని ఎదుర్కోలేక పరాజయాన్ని చవిచూశాయి. పాకిస్తాన్ రాఫెల్ జెట్లను కూల్చేశామని భావించినా అవి మాయాజాలమేనని తేలింది. అమెరికా మాజీ వైమానిక పైలట్ ర్యాన్బో డైన్హమర్ ఈ ఆపరేషన్ను ప్రశంసిస్తూ ఇది ఇప్పటి వరకు నేను చూసిన ఉత్తమ టెక్నిక్ అని అన్నారు. పాకిస్తాన్ను మట్టుబెట్టడంలో భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను వాడిందని అమెరికా మాజీ పైలట్ ర్యాన్బో డైన్హమర్ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఎక్స్ గార్డ్ డెకాయ్ వ్యవస్థ అనే పరికరం ప్రధాన పాత్ర పోషించింది. ఈ పరికరాన్ని రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఇది చాలా శక్తివంతమైన యంత్రం. 500 వాట్స్ శక్తితో 360 డిగ్రీల చుట్టూ జామింగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. అంటే శత్రు రాడార్ సిగ్నల్స్ను అడ్డుకుంటుంది, గందరగోళం కలుగజేస్తుంది. ఈ పరికరం సుమారు 30 కిలోల బరువు ఉంటుంది. ఇది విమానం వెనుక 100 మీటర్ల దూరంలో ఫైబర్ ఆప్టిక్ తాడుతో అనుసంధానంగా ఉంటుంది. ఇది నిజమైన విమానంలా కనిపించి శత్రువులను మోసం చేస్తుంది. శత్రు దేశాల రాడార్ వ్యవస్థలు, క్షిపణులు నిజమైన విమానాన్ని గుర్తించడంలో విఫలమవుతాయి. డాప్లర్ ఎఫెక్ట్ను కూడా అనుకరిస్తుంది. అంటే చలనాన్ని బట్టి సిగ్నల్స్లో మార్పు వస్తుందని రాడార్ కనిపిస్తుంది. శత్రు దేశాల క్షిపణులు నిజమైన విమానాన్ని కాదు, ఈ డెకాయ్ పరికరాన్నే లక్ష్యంగా తీసుకుంటాయి. ఇది చాలా తెలివిగా చేసిన మోసమని ర్యాన్బో డైన్హమర్ అన్నారు. పాకిస్తాన్ రాఫెల్ జెట్ని గాల్లో పేల్చామనుకుంటూ భ్రమపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న పాక్ PL-15E క్షిపణుల దగ్గర ఇటువంటి మోసాలను ఎదుర్కొనే టెక్నాలజీ లేదని చెప్పారు. అందుకే భారత్ రాఫెల్ జెట్లు సురక్షితంగా మిగిలిపోయాయని అన్నారు. మొత్తంగా భారత టెక్నాలజీ పాకిస్తాన్ను మోసం చేసింది. ఇది ఆధునిక వైమానిక యుద్ధంలో ఒక గొప్ప అడుగు అని అమెరికా నిపుణుడు భారత్ను ప్రశంసించారు.